దేవుని సన్నిధి వలన మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏమిటో చూద్దాం. నేను ప్రారంభంలో ప్రశ్న అడిగాను, డూ యూ ఎక్స్పీరియన్స్ గాడ్స్ ప్రెజెన్స్ అని అడిగాను నేను కదా. దేవుని సన్నిధిని మీరు అనుభవిస్తున్నారా అని అన్నాను. ఆదికాండం 3వ అధ్యాయం చూడండి ఒక మాట. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం, 8th verse. ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. చాలండి. ఎక్కడ సంచరించుచున్నాడు దేవుడు? తోటలో సంచరించుచున్న దేవుని సన్నిధి. ఎంత మంచి మాట అది. హీ జస్ట్ వాక్స్ అరౌండ్, హీ వాక్స్ విత్ యూ. ఆయన నీతో నడుస్తాడనమాట. అలాగా యూ కెన్ ఫీల్ దట్ గాడ్ ఈస్ విత్ యూ. నేనేం మాట్లాడుతానంటే, దేవుని సన్నిధి వలన మనకు వచ్చేటువంటి గొప్ప బ్లెస్సింగ్ ఏంటంటే దట్ ఇంటిమెసీ విత్ గాడ్. దేవునితో ఆ సన్నిహితమైనటువంటి సంబంధాన్ని నువ్వు అనుభవిస్తావన్నమాట. దట్ గాడ్ ఈజ్ విత్ మీ ఆల్ ద టైమ్ అని. ఆదాము అవ్వలు పాపం చేసేంత వరకు ఆ ఫీలింగ్ ఉండింది వాళ్ళకి. చూసారా, దే వర్ వెరీ మచ్ ఇన్ క్లోజ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో చాలా దగ్గరగా వాళ్ళు జీవించినటువంటి ఒక అనుభవంలో ఉండినారు దేవుని బిడ్డలారు. దే కుడ్ ఫీల్ దాట్. దేవుడు కనపడ్డా? కనపడలే. దేవుడు కనపడలేదు, కానీ ఆయన వాళ్ళ మధ్యలో సంచరిస్తున్నటువంటి ఒక ఫీలింగ్ అనమాట. ఆ ఇంటిమెసీ, ఆ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఆ ఫీలింగ్ ఉంటుంది మనకి దేవుని బిడ్డ. గాడ్ ఈజ్ విత్ మీ అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట మనకి. అదే ఆదికాండంలో ఉన్నారు కనుక 5వ అధ్యాయం, చక్కని మాట అక్కడే 5వ అధ్యాయం 22, 23, 24 గమనించండి. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనిను. అసలు ఆపండి అక్కడ. ఏం చేశాడు ఆయన? 300 ఏండ్లట. ఏం చేశాడు? దేవునితో నడిచాడట. ఏంటంటే బాబు ఇది? హౌ డస్ హీ నో దట్ హీ వాక్డ్ విత్ గాడ్ ఎవ్రీ సింగిల్ డే ఫర్ 300 days? ఎవ్రీ సింగిల్ డే, ప్రతిరోజు అతడు దేవుడితో నడిచినటువంటి ఒక అనుభవం తనకు ఉండిందనమాట. ఆమెన్. ఎంత అనుభవం అండి అది. మనకి సంవత్సరంలో లెక్క పెడితే 365 దినాల్లో ఒక 5 దినాలు ఉంటాయేమో దేవునితో నడిచినట్టుగా. దేవునితో నడిచిన అనుభవాలు ఒక 5 దినాలు ఉంటాయో, 10 దినాలు ఉంటాయో. బట్ వాట్ ఏ టెస్టిమనీ అండి బాబు. 300 రోజులు దేవునితో నడిచినటువంటి అనుభవం. ఉట్టిగా రాయలేదు బైబిల్లో. బైబిల్ నెవర్ స్పీక్స్ లైస్, నెవర్ ఎగ్జాజరేట్స్ అబౌట్ ఎనీ పర్సన్. ఉన్నట్టుగా మాట్లాడుతుంది బైబిల్ ఎప్పుడు కూడా. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క సన్నిధి అలాంటిదన్నమాట. ఇంటిమెసీ విత్ గాడ్, దేవునితో నడిచినటువంటి గొప్ప అనుభవం. ఇది చాలదా మనకి? దేవుని సన్నిధి ఉంటే ఎంత బాగుంటుందండి. ఐ కెన్ సీ దట్ గాడ్ ఈజ్ విత్ అస్, గాడ్ ఈజ్ విత్ మీ. అందుకే నేను లాంగ్ బ్యాక్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. భార్య భర్తలు ఇద్దరు అరుచుకుంటూ ఉంటారు. సడన్గా తలుపు కొడతారు ఎవరో. వెళ్ళి తలుపు తెరవగానే పాస్టర్ గారు ఉంటాడు అక్కడ. పాస్టర్ గారిని చూడంగానే వీళ్ళిద్దరికి ఎక్కలేని ప్రేమ వచ్చేస్తుంది. ప్రైజ్ లార్డ్ పాస్టర్ అంటారు, గబగబా ఆహ్వానిస్తారు, ఆయన కూర్చోబెడతారు. ఏమి అది తీసుకురావే, ఇది తీసుకురావే అంటాడు. అసలు ఎంత బాగా ఇద్దరు మాట్లాడుకుంటారో. ఆయన గారు వీళ్ళిద్దరిని చూసి ఎంత ఆదర్శ దంపతులు అనుకుంటాడు ఆయన. అనుకొని చక్కని ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోగానే తలిపేసి ఇందాక ఏమన్నావు అంటాడు. ఆయన స్టార్ట్ చేస్తాడు మళ్ళీ. అంటే ఈ మాట ఎందుకు చెప్తానంటే, పాస్టర్ గారు ఉన్నప్పుడు భయపడిపోయావు, పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు లేడా అక్కడ? దేవుని సన్నిధి లేదా మీతో? డోంట్ యు ఫియర్ గాడ్? అదృశ్య రూపంలో దేవుని సన్నిధి నీతో ఉందని గ్రహిస్తే నువ్వు మళ్ళీ అలా మాట్లాడవు కదా. ఇక ఆయన వెళ్ళిపోయాడులే అంటే దేవుడు ఉంటే ఏంటనా, లేకపోతే దేవుడు ఉంటే ఏంటనా, లేకపోతే దేవుడు లేడనా? వాట్ ఈస్ దాట్ యు ఆర్ రివీలింగ్ దట్ టైం? ఏంటి నీ ఆలోచన ఏంటి అసలు? అప్పుడు ఒక విశ్వాసిగా మన ఇద్దరం బిలీవర్స్ అయినప్పుడు దేవుని సన్నిధి మనతో ఉందని డు వి నాట్ ఎక్స్పీరియన్స్ దాట్? అది గ్రహించట్లేదా మనం? దేవుని పెట్టారా? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తావు, ఇష్టం వచ్చినట్టుగా అరిచేస్తావు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తావు. భయపడవా? దేవుని సన్నిధి ఉందని భయపడవా అంటున్నాడు అన్నమాట. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్.
దట్ ఇంటిమెసీ విత్ గాడ్ బ్రింగ్స్ ఎ ఫియర్ ఇన్ అవర్ లైఫ్. ఆ భయాన్ని క్రియేట్ చేస్తుంది మనలో దేవుని బిడ్డ. సెకండ్ బ్లెస్సింగ్ ఏంటంటే దేవుని సన్నిధి మనతో ఉండటం వల్ల హీ మీట్స్ ఆల్ అవర్ నీడ్స్. ఆయన మన ప్రతి అవసరతను తీరుస్తాడు. ఆయన ఎర్ర సముద్రము ఎదురుగా ఉన్నప్పుడు దేవుని సన్నిధి వారితో ఉంది కనుక ఆ సముద్రమును ఆయన పాయలు చేయగలిగినాడు. దేవుని బిడ్డలారు, వాళ్ళకి నీటి అవసరత ఉన్నప్పుడు, దప్పిక కొన్నప్పుడు, త్రాగడానికి నీళ్లు లేనప్పుడు, ఈవెన్ రాతిని కొడితే, రాయిని కొడితే నీళ్లు బయటకు, బండను కొడితే నీళ్లు బయటకు వచ్చేసినాయి. దేవుని బిడ్డలారా, ఆకాశము నుండి ఆహారమును సమృద్ధిగా 40 సంవత్సరాలు వారికి పోషణగా దయచేసినటువంటి దేవుడు తన సన్నిధిని వారితో ఉంచి హీ ప్రొవైడ్స్. ఈ రోజున నీ జీవితానికి ఏ పరిస్థితి అడ్డుగా వస్తుందో చెప్పు, ఆయన సన్నిధి నీతో ఉంటే ఆ అడ్డైన పరిస్థితిని పాయలుగా తీసేస్తాడు. ఆమెనను తీసేస్తాడు. సంథింగ్ దట్ యు ఫీల్ ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్, ఇది ఇక సాధ్యం కాదు అని అనిపిస్తే అంటే ఒక రాతిలో నుండి నీళ్లు తీసుకొచ్చిన దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయడానికి శక్తివంతుడు. ఆమెనను ఆమెన్. ఆయనకు అసాధ్యమైనది ఏం లేదు. బట్ యూ షుడ్ ఓన్లీ బిలీవ్ దట్ హిస్ ప్రెజెన్స్ ఈస్ విత్ యూ. శక్తి కలిగిన ఆయన సన్నిధి నీతో ఉందని నువ్వు గ్రహించాలి, అంతే. హీ ప్రొవైడ్స్. అందుకనే చక్కని మాట అండి. మనం ఎప్పుడు ప్రార్థనలోకి వచ్చినా మనం ఒకటి మర్చిపోతాం, ఒక కాన్సెప్ట్ మర్చిపోతాం. మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఆ ప్రార్థన చెప్తాను మీకు, ఆ తర్వాత కాన్సెప్ట్ ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిపియన్స్ చాప్టర్ 4, 4వ అధ్యాయం తీయండి దయచేసి. ఆ కాన్సెప్ట్, బ్యూటిఫుల్ కాన్సెప్ట్ విచ్ వి ఆల్వేస్ ఫర్గెట్. మనం 6-7 వచనాలు గమనించండి. 6-7 వచనాలు. చింతపడకుడి, ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. చాలండి. మనం ఈ వచనంలో ఫస్ట్ పార్టే బాగా తెలుసు మనకి. ప్రార్థన విజ్ఞాపనముల చేత, అదొకటే తెలుసు బాగా. ఎందుకంటే ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినా వి కమ్ విత్ అవర్ నీడ్స్, వి కమ్ విత్ అవర్ పిటిషన్స్ కదండి. మనకున్న అవసరాలన్నీ పట్టుకొస్తాం, ఆ అవసరాలన్నీ చెప్పేస్తాం, బస్ వెళ్ళిపోతాం అక్కడి నుంచి. బట్ అక్కడ ఇంకొకటి యాడ్ చేశాడు పౌలు. ఏమన్నాడు? కృతజ్ఞత పూర్వకముగా అని అన్నాడు. ఆమెనండి అందరూ ఒకసారి. ఏంటి కృతజ్ఞత కూడా కావాలట? దేనికి? ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ దట్ యు హ్యావ్ రిసీవ్డ్ యు నీడ్ టు కమ్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ విత్ ఎ థ్యాంక్ఫుల్ హార్ట్ అని అన్నాడు. నువ్వు కృతజ్ఞత కలిగిన హృదయం కూడా నీ ప్రార్థనలో కనపడాలా. నువ్వు పొందుకున్న వాటికి కృతజ్ఞత కూడా నువ్వు చెల్లించబద్ధుడివై ఉన్నావు. నాట్ ఓన్లీ ఆల్వేస్ ఆస్కింగ్ ఓన్లీ వాట్ యు నీడ్, బట్ ఆల్సో బీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ యు రిసీవ్డ్. నువ్వు పొందుకున్న వాటిని బట్టి కూడా దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగినటువంటి హృదయంతో నువ్వు రావాలా. మీరు దేన్ని గురించి చింతించాల్సినటువంటి పని లేదని ఇక్కడ ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. 19వ వచనం అదే అధ్యాయం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. ఆమేన్. ఆమేన్ అనండి. మీ ప్రతి అవసరమును తీర్చును తన ఐశ్వర్యము చొప్పున. హీ విల్ సప్లై ఆల్ ది నీడ్స్ అవుట్ ఆఫ్ హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ. ఎంత మంచి మాట అండి అది. వెన్ గాడ్ ఈజ్ విత్ us, he provides anything that you ask, anything that you need. నీకు ఏది అవసరమో ఈ ఉదయకాలం అది దేవుడు తీరుస్తాడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన సన్నిధి నీతో ఉంటే చాలు. సన్నిధి నీతో ఉండేటట్టుగా నువ్వు ఆశించు. దట్స్ ఇట్. నీ జీవితం ఆయన సన్నిధికి నిలయమై ఉన్నట్టుగా నువ్వు సిద్ధపరచుకోవాలా. ఆయన ఉండడానికి వీలుకరంగా నీ జీవితాన్ని పెట్టుకోవాలి. నువ్వు ఆయన నీతో ఉండడానికి వీలుకరంగా. నువ్వు ఇష్టం లేని పనులన్నీ చేస్తూ, ఇష్టం లేని అలవాట్లన్నిటికీ అప్పగించుకొని, పాపానికి చోటిచ్చి పరిశుద్ధుడైన దేవుడు నీతో ఉండాలని నువ్వు ఆశపడితే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ మై ఫ్రెండ్. కష్టం. గాడ్ వాంట్స్ టు ప్రొవైడ్ ఫర్ యూ. మూడోదిగా గాడ్ ప్రొటెక్ట్స్. దేవుని సన్నిధి ఏం చేస్తుందంటే ఇట్ ప్రొటెక్ట్స్ అస్, మనల్ని భద్రపరుస్తుందండి. మనందరికీ బాగా పరిచయమైన ఒక మాట రోమా 8:31, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమెనండి. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? హీ విల్ ప్రొటెక్ట్ యూ, హీ విల్ గార్డ్ యూ, నో వన్ క్యాన్ టచ్ యూ.
ఎవడో బెదిరిస్తాడు వచ్చి, నేను కోర్టుకి వెళ్తానంటాడు, వెళ్ళమని చెప్పండి. నేను అది చేస్తాను ఇది చేస్తానని బెదిరిస్తాడు, కొంతమంది వచ్చి బెదిరిస్తుంటారు. బట్ గాడ్ విల్ బి విత్ యూ. ఆమెనను. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు. హీ విల్ ప్రొటెక్ట్. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఆమెన్. 54వ అధ్యాయం యెషయా 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. అది చదివేశానులేండి ఇప్పుడు. ఒకసారి ఎలీషా తన సేవకునితో ఉన్నప్పుడు ఓ పెద్ద శత్రు సైన్యం ఆవరించేసింది. సేవకుడు అది చూసి భయపడిపోయాడు. బాబోయ్ ఏంటి ఈ సైన్యం, శత్రువులంతా గుమ్ముగూడేశారు అని అంటే, అప్పుడు ఎలీషా దగ్గరకు వచ్చి చెప్తే ఎలీషా అన్నాడు, గమ్మునుండవయ్యా అన్నాడు. వై ఫియర్, గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనతో ఉన్నాడు, నథింగ్ విల్ హ్యాపెన్ టు అస్ అని చెప్పి చిన్న ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? దేవా నీ సన్నిధి ఉంచమని చేయలే. బికాస్ ఎలీషా ఆల్రెడీ హీ బిలీవ్డ్. ఎలీషా నమ్మింది ఏంటంటే దేవుని యొక్క అదృశ్యమైన సన్నిధి ఆయనతో ఉందని ఎలీషా నమ్మాడు. ఎలీషా ప్రార్థించింది ఏమిటనంటే, దేవా ఇదిగో నా సేవకుని యొక్క కళ్ళు తెరవమన్నాడు, వాడు చూడటానికి నీ సన్నిధి వాడు చూస్తున్నట్టుగా. అప్పుడు అక్కడ గమనించినటువంటి దృశ్యం ఏంటంటే, పర్వతము అగ్ని రథముల చేత, గుర్రముల చేత, రథముల చేత అక్కడ నింపబడినట్టుగా చూశాడు, నిండి ఉన్నట్టుగా చూశాడు. 2 Kings chapter 6 verse 17. చూడాల్సిన పని లేదులే. అగ్ని గుర్రములు, అగ్ని రథములు వారి చుట్టూ ఆవరించున్నట్టుగా, విచ్ వీ కెనాట్ సీ విత్ నేకెడ్ ఐ. కొన్నిసార్లు నీకు తెలియదు దేవుని సన్నిధి నీ చుట్టూ ఆవరించి ఉంటుంది. ఈ కోవిడ్ ఎందుకు వచ్చిందో కానీ రోజు మా ఇంట్లో చేసే ప్రార్థన ఏంటి, ఒక ప్రార్థన ఏంటంటే, నీ రక్తాన్ని మా ఇంటి చుట్టూ చిలకరించమని ప్రార్థన చేస్తాం. ఇంట్లో ప్రతి మూల చిలకరించు ప్రభువ, ప్రతి బెడ్ మీద చిలకరించు ప్రభువ, ప్రతి శరీరం లోపల నీ రక్తాన్ని చిలకరించి. ఏ ఇన్ఫెక్షన్ రాకూడదు ఇంట్లోకి. ఆమెన్. ఏ ఇన్ఫెక్షన్ రాకూడదు. నువ్వు ఉండాలా, నీ సన్నిధి ఉండాలా, నీ ప్రొటెక్షన్ మాకు అవసరం, నీ కాపుదల, నీ భద్రత. సింహ బోన్లో దానియేలు ఉన్నప్పుడు కాపాడింది దేవుని సన్నిధి. షడ్రక్ మిషక్ అబేద్నెగోలు అగ్నిలో ఉన్నప్పుడు ద రాజు ఒక 4th పర్సన్ చూసినాడంట, 4వ వ్యక్తిని చూసినాడంట రాజు. దేవునికి స్తోత్రం. ఆ 4వ వ్యక్తి ఎవరండి? దేవుని సన్నిధి. ఒక్క ఇంటికి కూడా కాలే ప్రొటెక్షన్. మండుచున్న అగ్నిలో ఒక ఇంటికి కూడా కాలేదంటే, యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ గాడ్ కెన్ ప్రొటెక్ట్ అస్. No, do you feel lonely today? ఒంటరిగా ఫీల్ అవుతున్నావా? At times you feel insecure. ఒక రకమైనటువంటి భయం ఆవరిస్తుందా? భయపడాల్సిన పని లేదు. The loving God is with you. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీతో ఉన్నాడు. He will protect you. He will secure your life. గుర్తుపెట్టుకోండి. ఇంకో చక్కని ఆశీర్వాదం. 16వ కీర్తన మనందరికీ తెలిసిన కీర్తన. 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. చాలండి, అదే కావాలి. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. వాట్ ఎ స్టేట్మెంట్. అసలు ఎంత గొప్ప ఆనందం అండి దేవుని సన్నిధి మనతో ఉంటే. ఎవరెవరు ఈ ఆనందం. నేను ఎందుకో రాత్రి మళ్ళీ ఒకసారి ఈ మెసేజ్ అంతా చూస్తున్నాను. అండ్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ గాడ్స్ ప్రొటెక్షన్, దాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు 91వ కీర్తన గుర్తొచ్చిందండి. అక్కడ ఫస్ట్లో ఒక మాట ఉంది, మీరు గమనించండి. 91st Psalm 1st verse ఒక మాట. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆపండి. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆల్మైటీ. హీ విల్ టేక్ రెఫ్యూజ్ ఇన్ ది ఆల్మైటీ అని అన్నాడు. ఎంత మంచి మాట అండి అది. వేటకాని ఉరిలో నుండి నిన్ను విడిపిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు.
ఆయన రెక్కల నీడన నిన్ను కప్పుతాడు, నీకు ఆశ్రయాన్ని కలిగిస్తాడు. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు ఏ తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను భయపడకుందువు. ఆమెనండి. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినా అపాయము నీ మీదకి రాదు. హీ విల్ ప్రొటెక్ట్ యూ దట్ వే. హీ విల్ ప్రొటెక్ట్ యూ దట్ వే. నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా నీవు చేసుకుని ఉన్నావు. ఏ అపాయమును నీకు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో యెహోవా నిన్ను కాపాడుటకు తన దేవదూతలకు ఆజ్ఞాపించును. ఆమెన్. అసలు ఎంత గొప్ప మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి దేవుని బిడ్డలారా. యు నో వై ఆల్ దిస్ హ్యాపెన్స్? ఇవన్నీ ఎందుకు జరుగుతాయి తెలుసా? అక్కడ ఒక కండిషన్ రాయబడి ఉంది చూడండి, 14వ వచనం, 14th verse. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను, నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమల్లో నేను అతనికి తోడైందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఆమెనండి. ఆమె. బికాస్ హీ లవ్స్ మీ. దేవుడు అంటున్నాడు, బికాస్ హీ లవ్స్ మీ. మనం ఆయన్ని ప్రేమించే వారిగా ఉన్నప్పుడట, వాట్ ఎ ప్రొటెక్షన్ హీ గ్రాంట్స్. ఎంత గొప్ప దేవుని యొక్క భద్రతను గురించి మనం ఆలోచించాం. గాడ్స్ ప్రెజెన్స్. 3 ప్రసంగాలు ఉన్నాయి దేవుని సన్నిధిలో చేయాల్సిన, అంటే దేవుని సన్నిధిని గురించి. ఇప్పుడు నేను చేసింది ఒకటే ప్రసంగం. అర్థమైందా? ఈరోజు అంతా 3 ప్రసంగాలు సిద్ధపడుతున్నా సన్నిధిని గురించే. బట్ ఈరోజు ఒకటే ప్రసంగం చేశా. అంటే ఎంత విస్తారమైన విషయాలు ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి బైబిల్లో దేవుని సన్నిధిని గురించి మాట్లాడుకోవడానికి. అర్థమైందా? అండ్ ఫైనలీ క్లైమాక్స్, ఇక చివరికి ఒకటే వచనం. ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. 21వ అధ్యాయం 3-4 వచనాలు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఎక్కడుందట? మనుషులతో. ఏమున్నదట? దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురము. హలో, ఏముండును? చెప్పండి చెప్పండి చెప్పండి. ఏంటంటే పెళ్ళైన తర్వాత ఏం చేస్తారండి? పెళ్ళైన తర్వాత ఏం చేస్తారు? కాపురం చేస్తారు. అంటే ఇంకా పర్మనెంట్ డ్వెల్లింగ్ అనమాట. ఇంకా అది కాపురం స్టార్ట్ చేసినోడు ఇక విడాకులు ఇవ్వడానికి ఛాన్స్ లేదు. విడాకులు ఇవ్వడానికి ఛాన్సే లేదు. ఇక కాపురం మొదలైపోయింది. అంటే ఇక నిరంతరము చచ్చేంత వరకు ఆమె ఉండిపోవాల్సిందే, కాపురం చేయాల్సిందే. ఇక్కడ చావు లేదట. ఇక్కడ ఏముందట? చూడండి, ఇక్కడ ఏముందట? దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆ తర్వాత మాట, కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. వాట్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఒక దినాన ఇక్కడ దేవుని సన్నిధిని అనుభవించినటువంటి మనం పరలోకంలో నిత్యముగా దేవుని సన్నిధిలో ఉండబోతున్నాం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి. ఇక ఆ ప్రజెన్స్ని ఎవడు తీసేలేడు. ఇక అక్కడి నుంచి మళ్ళీ అక్కడ భయం ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, ఇక మరణం ఉండదు. నిత్యము దేవుని సన్నిధిలో సంతోషంగా జీవించేటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. డూ యూ ఎక్స్పీరియన్స్ గాడ్స్ ప్రెజెన్స్? డూ యూ నో దట్ గాడ్ ఈజ్ విత్ యూ? దేవుడు నీతో ఉన్నాడని తెలుసా? నువ్వు అనుభవించగలుగుతున్నావా? నువ్వు చెప్పగలవా ధైర్యంగా దేవుడు నాతో ఉన్నాడని? దేవుడు నీతో ఉండకుండా ఉండడానికి ఒకవేళ ఏదన్నా పరిస్థితి నీలో దాగి ఉంటే బెటర్ రిమూవ్ దాట్. అది తీసేసుకోండి. దేవుని సన్నిధిని ఆశ్రయించండి, కోరుకోండి. అండ్ గాడ్ విల్ గివ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ దట్ వీ జస్ట్ థాట్ అబౌట్. ఆలోచించినటువంటి ఈ ఆశీర్వాదాలన్నీ దేవుడు మనకి తోడుగా ఉంచి నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఐఎమ్ షూర్ యు ఆర్ ఆల్ ఎంజాయింగ్ మై మెసేజెస్. దయచేసి యూట్యూబ్ మెసేజ్ అన్ని చూడండి. ఎంతో ఇన్స్పిరేషనల్ స్పిరిచువల్ మెసేజెస్ మీకు అందిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.